చెప్పులు మోసినోళ్ళకే కాంగ్రెస్ పదవుల ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్లో జెండాలు మోసిన వాళ్లకు కాదని, చెప్పులు మోసే వాళ్లకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు అని సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు చేశారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతల్లో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదని వెల్లడించారు. జెండాలు మోసిన వాళ్ళను పక్కన పెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి, చెప్పులు సంచులు మోసే వాళ్ళకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారా? ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఖమ్మం జిల్లా సుడా చైర్మన్ పదవిని దుర్గాప్రసాద్కు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పదవుల విషయంలోనే కాకుండా ప్రభుత్వ పనితీరుపైన కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వివరించారు. కోతి కొట్టుకుంటే మధ్యలో ఎవరో వచ్చి రొట్టె ముక్కను దొంగిలించిపోయినట్టుగానే పాత కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని, కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారి వచ్చిన వారు మంత్రులయ్యారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి సైతం అన్ని విషయాలు తీసుకెళ్లారని, అనంతరమే బాహాటంగా విమర్శలు చేస్తున్నానని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కార్పొరేషన్లు, వివిధ నామినేటెడ్ పదవుల కేటాయింపులపై రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమాత్రమో అడ్రస్ లేని వారికి, అసలు కాంగ్రెస్ కోసం పనిచేయని వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ వైరా టౌన్ పరిధిలోని వారికే వరుసగా 5 కార్పొరేషన్ నామినేట్ పదవులు, డీసీసీ ప్రెసిడెంట్, హస్తకళల కార్పొరేషన్, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్, సుడా చైర్మన్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నించారు. వైరా ప్రాంతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేటివ్ ప్లేస్ కావడం వల్లే అక్కడ ఎక్కువ పదవులు ఇచ్చారా అనే అంశంపై స్పందిస్తూ ఆయన డిప్యూటీ సీఎం, 10 ఏళ్ళు ఎమ్మెల్యే అయితే జిల్లాలోని అన్ని పదవులను ఆయనకే ఇచ్చేయమనండి, మిగతా కార్యకర్తలు ఎవరు వద్దు, తప్పుకోండని బహిరంగంగా చెప్పేయండి. అహంకార రాజకీయాలు సరికాదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ అన్యాయం, పదవుల పంపకాల వ్యవహారాన్ని, సిఫార్సుల వెనుక ఉన్న నిజాలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టి కూడా ఆధారాలతో సహా తీసుకెళ్లారని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని త్యాగాలు చేసిన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కాలని తాను పోరాటం చేస్తున్నానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరిని కొందరు పక్కన పెట్టారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, నన్ను బ్యాన్ చేసేంత మొనగాడు ఇంకా పుట్టలేదు, ఆ భ్రమలో ఎవరైనా ఉంటే వారి తిక్క త్వరలోనే వదులుతుందంటూ తనదైన శైలిలో రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రౌండ్లో దిగుతానని, కార్యకర్తల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డికి తానే స్వయంగా ఖమ్మం జిల్లాలో పూర్తి మద్దతు ప్రకటించానని, కార్యకర్తలతో సీఎం రేవంత్ అని నినాదాలు చేయించింది తానే అని రేణుకా చౌదరి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 ఏళ్లలో తాను ఆశించిన స్థాయి మద్దతు రేవంత్ రెడ్డి నుంచి లభించిందా లేదా అనే ప్రశ్నపై స్పందిస్తూ, కొన్ని అవకతవకలు జరిగినాయి, అందుకోవాల్సిన స్థాయికి ఇంకా ఎదగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు దక్కిన రాజ్యసభ సీటు రేవంత్ రెడ్డి వల్ల కాదని, కేవలం సోనియా గాంధీ హైకమాండ్ తన అర్హతను చూసి ఇచ్చారని స్పష్టం చేశారు.